సందడి సందడి. అమ్మా ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే నీకేంటి అభ్యంతరం? ఆడి కూతుర్ని నీ కొడుక్కి ఇచ్చేద్దాం అనుకున్నాం కదా. నేను చెప్పాను కదా. ఇదిగో పిల్ల, ఇది ఏరే గొడవ, ఏరే చూసుకుందాం. అసలు అభ్యంతరం ఏంటో చెప్పనివ్వా? అవును చెప్పనివ్వే. ఈ పిల్లని చదువుకు 2-3 ఏళ్లు మన ఇంట్లో ఎటు చదివిచ్చామనుకో, రోజు చూసి చూసి చాలా బాగుంది కదా అని నీ కొడుకు ప్రేమలో పడ్డాడు అనుకో. చిచి, ఇప్పటి వరకు మీ గొడవలు మీరు పడుతున్నారని నోరు మూసుకొని ఉన్నాను. వీళ్ళని ఇంత ఇబ్బంది పడుతూ నేను ఇక్కడ ఉండలేను అంకుల్. నేను ఎంసీఏ చేయకపోయినా పర్లేదు. పదండి అంకుల్ వెళ్దాం. ఎల్లమనే కదే చెప్తున్నావు, ఎల్లు. అంకుల్ పదండి. ఆగమ్మా ఆగు, నువ్వు ఇలా అవమానపడి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇది నా ఇల్లు. ఇక్కడ నేనేదన్నా అంటే పట్టించుకోగాని రోడ్డును పోయేవాళ్ళు 100 అంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు. ఏమైంది అలా మూడి కూర్చున్నా? మా విఘ్నేశ్వర మా ఫ్రెండ్ కూతురికి ఇక్కడ ఎంసీఏలో సీట్ వచ్చింది. వాళ్ళ నాన్నకేమో హాస్టల్లో ఉంచడం ఇష్టం లేదు. మా చెల్లెలింటి దగ్గర ఉంచుతాను అని చెప్పి ఈయన పెద్ద తీసుకొచ్చాడు ఇంటికి. అప్పుడు మొదలైంది యుద్ధం. ఆ అమ్మాయిని మన ఇంట్లో ఉంచడానికి ససేమిరా ఒప్పుకోనని మా నాన్నమ్మ, లేదు ఉంచాల్సిందే అని మా అమ్మ ఆల్మోస్ట్ కొట్టుకున్నంత పని చేశారా. మధ్యలో మీ నాన్నమ్మకి ఏంట్రా ప్రాబ్లం? అదే కదరా మా అమ్మ కూడా అంటోంది. కానీ వాళ్ళ భయాలు వాడుకుంటాయి కదా. అదేరా నేనెక్కడ ఈ అమ్మాయితో మనసు జారి పడిపోతానేమోనని వీళ్ళ భయం. ఒకవేళ పడ్డానే అనుకో, మా మామయ్య కూతురు చేసుకునే అవకాశం ఉండదు కదా. మనమాట పడే అవకాశం ఉందా? చిచి చిచి, మనకు అలాంటి ఉద్దేశాలు లేవమ్మా. ఇప్పుడు ఆ మహేశ్వరి వచ్చిందని వాళ్ళందరూ కుళ్ళుకుంటున్నారు కదా. అవును, వాళ్ళు ఆ కుళ్ళుని మరింత పెంచాలిరా. ఎలా? ఆ అమ్మాయితో బాగా క్లోజ్ అయిపో. వీలైతే లవ్ లో పడిపో. చెట్టా పట్టాలు వేసుకుని తిరిగేయండి. అదంతా వాళ్ళు చూడలేక కుళ్ళుకుని చావాలి. అమ్మా ఇది అన్యాయమే. నువ్వు దగ్గరుండి మరి నన్ను చెడగొట్టేస్తున్నావు. టూ మచ్. క్లోజ్ అవ్వడం, చెట్టా పట్టాలు వేసుకోవడం మాత్రం నిజంగా చెయ్యి. ప్రేమలో పడ్డం మాత్రం ఉత్తునే చెయ్యి. మరి ఇలా విడివిడి కండిషన్లతో అమ్మాయి ఫ్రెండ్షిప్ ఒప్పుకుంటుందా? అయ్యో ఒప్పించాలరా. అప్పుడే కదా మన విజయం సాధించినట్టు అవుతుంది. సరే, మీరు ఇక్కడ ఉండకూడదని కిందెంత గొడవ జరిగిందో చూశారు కదా. అయితే ఏంటి? వాళ్ళు కుళ్ళుకు చావాలంటే మనం క్లోజ్ అవ్వాలండి. పోనీ అలా ఇష్టం లేకపోతే జస్ట్ నటించినా చాలు. నటించడమా? నటించడం మా ఇంట వంట లేదు. అయితే నిజంగా క్లోజ్ అవుదామండి. శుద్ధ ముద్దపప్పులాగున్నావే. క్లోజ్ అవుదామండి, ఫ్రెండ్షిప్ చేసుకుందామండని నీలా ఎవరు అడగరు. ఇంకోసారి అలా అడిగావో మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఇప్పుడు నేనేమన్నానని? ఇప్పుడు దాకా మా ఇంటి కదా మీకు తెలుసు కాదు. లహరి చెప్పింది మీకు ఇష్టం లేకపోయినా ఒక అమ్మాయిని ఇక్కడ ఉంచారంట కదా. మరే ఆ అమ్మాయికి మా జయచంద్ర కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహం కుదరకూడదు. ఆ అమ్మాయి అంటే జయచంద్రకి అసహ్యం పుట్టాలి. ఓ సంతే కదా, కలపడం అంటే కష్టం కానీ విడగొట్టడం ఎంతసేపు నానమ్మా. అమ్మాయితో క్లోజ్ అవుతాం, జయచంద్ర గురించి అవాకులు చవాకులు చెప్పేస్తాం. ఇదిగో నమ్మే అంత గట్టిగా చెప్పాలి. చూస్తూ ఉండు నానమ్మ, జయచంద్ర ఎక్కడ అని అమ్మాయి కత్తి పట్టుకుని తిరిగేలా చేస్తాం. అది కాదురా, ఇప్పుడు మీ అమ్మగారే క్లోజ్ అవ్వమని చెప్పారు అనుకో, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం క్లోజ్ అవుదామండి అని అడిగామనుకో, ఎవరైనా సరే ఎర్రి అదలా చూస్తారు. ఒరే నిన్ను అడిగాను చూడు, నా చెప్తా నన్ను నేను కొట్టుకోవాలి. కొట్టుకోరా, నీకు ఆ మాతో స్వతంత్రం ఉందిరా. అసలు నేను సీరియస్ గా చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు లవ్ లో పడిపోయావు, అందుకే కన్ఫ్యూజన్ లోని ఈ ఆలోచనలోని. ఆల్ ద బెస్ట్. ఈ లవ్లు గివ్లు మన ఒంటికి పడవు. రే రే అంటే ఈ లవ్లు గివ్లు నా ఒంటికి నచ్చదని అర్థం, అంతే. అయితే క్లోజ్ అవడం చాలా ఈజీరా. ఎలారా? చెల్లా అని పిలిచే బావా. ఏ ఆడపిల్లనైనా చూసాడంటే ముందు మా అన్నయ్య క్లోజ్ అవుదామా అని అడుగుతాడు. అడిగాడనుకో, అప్పుడేమవుతుంది? ఏమవుతుంది అంటావేంటి? ప్రేమించమని వెంటపడతాడు. వెంటపడితే ఏమవుతుంది? షుగర్ వ్యాధి ఉన్నవాడు స్వీట్ ఎంత ఇష్టపడతాడు అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కదా. జయచంద్ర లేకపోతే బ్రతకలేనంత స్థాయికి నువ్వు వచ్చాక, సారీ నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది, నేను ప్రేమించలేను అంటాడు. చస్తానన్నా నిజంగానే చచ్చినా కరగడే. దిస్ ఇస్ కాల్డ్ క్యాసినోవా మెంటాలిటీ. అయితే చాలా ప్రమాదం అన్నమాట. అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు, చుడిదారులు, కాంచీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. చూసావా వాడు ఎలాంటి పాటలకి డాన్స్ వేస్తున్నాడో? లహరికి నేను పరిచయమైన కొత్తలో కూడా సేమ్ ఇదే పాటకు డాన్స్ చేసి నన్ను పడేయాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి ఏదో బుద్ధులే. తను 7th చదువుతున్నప్పుడు నేను 4th క్లాస్ చదువుతున్నా. అప్పుడే నాకు ఐ లవ్ యూ చెప్పాడు తెలుసా. ఇదండి సందడి, మిగతా సందడి రేపు చూడండి. సందడి సందడి.